ఇండో ఇరాన్ సంబంధాలు కలకాలం కొనసాగాలని కోరుకున్నారు ప్రధాని మోడీ. రెండో రోజు ఇరాన్ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడితో చర్చలు జరిపారు. ఇరు దేశాల ఆర్థిక ప్రయోజనాల కోసం 12 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 2 రోజుల టూర్ తర్వాత ఇండియాకు రిటర్న్ అయ్యారు. ఇరాన్ టూర్లో ఉన్న ప్రధాని మోడీ బిజీగా ఉన్నారు. ఇవాళ ఉదయం ఇరాన్ రాజధాని టెహ్రాన్ చేరుకున్న ఆయనకు త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి. దేశాధ్యక్షుడు హసన్ రౌహానీ మోడీకి ఘన స్వాగతం పలికారు. ఇక ఒప్పందాల్లో భాగంగా చాబహార్ పోర్టు నిర్మాణానికి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దీని నిర్మాణం కోసం భారత్ తరఫున $500 మిలియన్ ఆర్థిక సహాయం చేస్తామన్నారు మోడీ. భారత్ ఇరాన్ల మధ్య స్నేహం కొత్తదేం కాదని, దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య మంచి సంబంధాలున్నాయని, ప్రస్తుతం ఒప్పందాలు కూడా వాటికి కొనసాగింపేనన్నారు మోడీ. Today we meet to write new chapters in our engagement. Excellencies, the agreement of the establishment of a trilateral transport and transit corridor signed just a while ago can alter the course of history of this region. భారత్ ఇతర దేశాల కోసం నిర్మించనున్న మొదటి పోర్టు కూడా ఇదే. దీని నిర్మాణం పూర్తయితే పాకిస్తాన్ తో సంబంధం లేకుండా మధ్య ఆసియా దేశాల నుంచి భారత్ కు ఆఫ్ఘనిస్తాన్ మీదుగా రవాణా సులభతరం కానుంది. పనిలో పనిగా ఇరాన్ లోని పోర్టు నుంచి అక్కడి ముఖ్య నగరాలకు వేసే రైల్వే మార్గానికి కూడా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు మోడీ. ఆ తర్వాత అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ఇండో ఇరాన్ సాహిత్య కళా సంపదపై మాట్లాడారు. The meeting of our great cultures. The rare Persian manuscript Kaliye wa Dimne, released just now, captures the close historical links between India and Iran. ఎకానమీ, ట్రాన్స్పోర్టేషన్, పోర్ట్ డెవలప్మెంట్, కల్చర్, సైన్స్, అకాడమిక్ కోఆపరేషన్ తదితరాలపై ఇరు దేశాల అధ్యక్షులు సంతకాలు చేశారు. గడిచిన 15 ఏళ్లలో భారత ప్రధాని ఇరాన్ వెళ్లటం ఇదే తొలిసారి. అంతకుముందు 2001లో అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఇరాన్ లో పర్యటించారు. కొద్దిసేపటి క్రితం ఇరాన్ టూర్ ముగించుకుని ఇండియాకు బయలుదేరారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.